కార్తీక్ వాళ్ళ అత్తయ్య శౌర్యకి ఏమైందా అని చెప్పి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే పాపకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు కొంచెం బయటకు వెళ్ళి నించోండి, మేము టెస్టులు చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అత్తయ్య అయితే సరే అని చెప్పి బయటకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప టెన్షన్ పడడం చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే, దీప నువ్వు కూడా బయటకు వెళ్ళి నించో, నేను ఇక్కడ ఉంటానులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే సరే అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన కార్తీక్ అయితే ఇప్పుడు దీపకు ఎలాంటి విషయమైనా సరే దాచిపెట్టాలి నేను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే డాక్టర్ని చూసి, ఇదిగోండి ప్రీవియస్ రిపోర్ట్స్ పాపవి అని చెప్పేసి అయితే డాక్టర్కి ఇస్తూ ఉంటాడు. అవి చూసి డాక్టర్ మొత్తం చెకప్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే, మీరు తర్వాత నన్ను కలవండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, ఎనీథింగ్ ప్రాబ్లం డాక్టర్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే, లేదు మీరు కొంచెం నన్ను కలవండి తర్వాత అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఈ డాక్టర్ తర్వాత కలవమంటున్నారు, ఏదైనా ప్రాబ్లం ఉందా ఏమో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో ఆ డాక్టర్ శౌర్య దగ్గరికి వచ్చి శౌర్యకి అయితే ఒక ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాడు. అది చేయగానే అక్కడ ఉన్న శౌర్య అయితే అబ్బా కార్తీక్ అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, అదేమీ లేదమ్మా, అయిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు శౌర్యకి ఏమైనా జరుగుతుందో ఏమో, ఇతను డాక్టర్ మళ్ళీ వచ్చి కలవమన్నారు కదా అని చెప్పేసి అయితే భయపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.